ప్రాఫిట్స్కి లిమిట్ లేనప్పుడు ఎంప్లాయీస్ నుండి ఎంత వీలైతే అంత పిండుకోవాలనేదే మీ ఏకైక లక్ష్యం అవుతుంది. వాళ్ళకి మాత్రం వీలైనంత తక్కువ ఇవ్వాలని చూస్తారు. ఏదైనా కంపెనీ బోర్డును నిలదీసి అడగండి, దీనికి ఎప్పుడైనా ఫుల్ స్టాప్ పడుతుందా అని. మీ P&L మరియు లాభ నష్టాల లెక్కలు ఎప్పుడూ ఇలాగే అంతులేకుండా సాగుతుంటాయి. ఇక చాలు, ఇక్కడితో ఆపుదామని మీలోని లోభం ఎప్పుడైనా అంటుందా? లాభాలు నిరంతరం పెరగాల్సిన పని లేదు అని మీలో ఎవరైనా నిక్కచ్చిగా బహిరంగంగా అనగలరా? అసలు లాభాలు పెరగకపోయినా స్థిరంగా ఉన్నా చాలు అని ఎవరైనా అంటారా? ఒక్క CEO గాని, ఒక్క స్టేక్ హోల్డర్ గాని దీనికి ఒక ఖచ్చితమైన హద్దు మరియు ముగింపు ఉందని అస్సలు చెప్పరు. ప్రతి ఏటా లాభాల్లో వృద్ధి కావాలని వాదిస్తారు. ఆ వృద్ధి సాధించడానికి మీరు అపారమైన శక్తిని దహించాలి. భూమి పొరల నుండి వనరులను వెలికితీయాలి. చివరికి మన కంటి ముందు ఉన్న ప్రకృతిలోని దేన్నో ఒకదాన్ని తగలబెట్టాలి. మీరు సమాజంలో గౌరవప్రదంగా బతకాలంటే ఖచ్చితంగా మా కంపెనీ వస్తువులు ఉండాల్సిందే అని మీ కస్టమర్లను మాయమాటలతో నమ్మించి వాళ్ళని పూర్తిగా బ్రెయిన్ వాష్ చేయాలి. చివరికి మీరు అన్నిటినీ నాశనం చేస్తారు. భూమిని దోచుకుంటారు, ఉద్యోగులను పీడిస్తారు, కస్టమర్లను కూడా వదలకుండా ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు.